హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్య టు గైడ్. మహాత్మా జ్యోతిబా పూలేకి సంబంధించి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చాలామంది అడుగుతున్న మోస్ట్ రిక్వెస్టెడ్ వన్ ఆఫ్ ద వీడియో టీఎస్ఆర్జేసీ గురించి. ఏపీఆర్జేసీ అంటే ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది, మన టీఎస్లో మాత్రమే పెండింగ్ ఉంది. ఇది కూడా మనకి ఈ వీక్లో నోటిఫికేషన్ డెఫినెట్గా వస్తుంది. సో అందరు కూడా అలర్ట్గా ఉండండి. నోటిఫికేషన్ రిలీజ్ చేశాక మీరు అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. సో ఒక్కసారి యూజర్ మాన్యువల్ చూపిస్తాను, ఎందుకంటే లైక్ మీకు ఎట్లుంటుంది అనేది ఒక ఐడియా కోసము. అండ్ ఇప్పుడు ప్రజెంట్ 10th క్లాస్లో చదువుతున్న స్టూడెంట్స్ అందరూ కూడా ఇంటర్మీడియట్లో అడ్మిషన్స్ పొందడం కోసం కంపల్సరీగా టీఎస్ఆర్జేసీకి అప్లికేషన్స్ చేసుకోవాలి. సో ఆన్లైన్ లింక్స్ మనకి ఇక్కడ వెబ్సైట్లోనే ప్రొవైడ్ చేస్తారు. అప్లై చేసేటప్పుడు మీరు దేనికి అప్లై చేస్తున్నారు అనేది బై డిఫాల్ట్గా ఉంటుంది. మీ క్యాండిడేట్ నేమ్, మీ కేటగిరీ ఏంటి, మొబైల్ నెంబరు, అండ్ అలాగే మీరు ఏ డిస్ట్రిక్ట్ అప్లికేషన్ చేసుకోవాలనుకుంటున్నారు అనేది పెట్టాలి. డూ యూ బిలాంగ్ టు తెలంగాణ స్టేట్? ఎస్ అయితే ఎస్. అండ్ అలాగే మీకు ఎన్ని గ్రేడ్స్ వచ్చాయి అనేది ఒక మినిమం ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంది రిజర్వేషన్ని బేస్ చేసుకొని, దానికి ఎస్ అయితే ఎస్. నెక్స్ట్ జెండర్, మేల్ ఆర్ ఫీమేల్. అమౌంట్ అనేది ఆటోమేటిక్గా మనకి డిస్ప్లే అవుతుంది అనమాట. సో అక్కడ స్టార్ మార్క్ ఉన్న ఫీల్డ్స్ అన్నీ కూడా మనం కంపల్సరీగా ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసినాక మనకి ఐ డిక్లేర్ ఒక చెక్ బాక్స్ కనిపిస్తుంది, ఆ చెక్ బాక్స్ని టిక్ చేసేసేయాలి. ఆ తర్వాత సబ్మిట్ చేశాక మనము మన క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ని యూజ్ చేసుకొని ఆన్లైన్ పేమెంట్ చేయాలి. ఈ పేమెంట్ అయ్యాక ఒక యూజర్ పేమెంట్ ఐడి జర్నల్ జనరేట్ అవుతుంది. ఓకే, ఇదిగోండి ఇక్కడ జర్నల్ ఎట్లా కనిపిస్తుంది అంటే వైహెచ్ఎంపీ అని ఇక్కడ ఉంది కదా, సో ఆ విధంగా మనకి కనిపిస్తుంది అన్నమాట. దాన్ని సేవ్ చేసుకొని ఫర్దర్ రిఫరెన్స్గా మనం యూజ్ చేసుకోవాలి. ఒక ఎస్ఎంఎస్ కూడా మనకి వస్తుంది, పలానే రిఫరెన్స్ నెంబర్ తోటి మీరు పేమెంట్ చేసుకున్నారు అనేసి. ఈ రిఫరెన్స్ నెంబర్ని చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా జాగ్రత్తగా పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ వెబ్సైట్లోకి వెళ్ళి ఆన్లైన్ అప్లికేషన్ దగ్గర క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా మిగిలిన డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. జర్నల్ నెంబరు నేను ఇందాక చెప్పినట్టుగా, డేట్ ఆఫ్ పేమెంట్, డేట్ ఆఫ్ బర్త్, అండ్ అలాగే మీ పాస్పోర్ట్ సైజు ఉన్న దానిపైన మీ సిగ్నేచర్ ఉన్నది కంపల్సరీగా అటాచ్ చేయాలి. ఆ తర్వాత ఒక కోడ్ వస్తుంది, ఆ కోడ్ని ఎంటర్ చేయాలి. ఇవన్నీ అయిపోయిన తర్వాత సర్నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ మీరు ఎంటర్ చేశాక మీకు డేట్ ఎంత అంటే ఈ రోజు అప్లై చేస్తే ఈ రోజు వరకు మీకు ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి, నెంబర్ ఆఫ్ డేట్స్ కూడా మనకి క్యాలిక్యులేట్ చేసి డిస్ప్లే చేస్తుంది అనమాట. అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్, డిస్ట్రిక్ట్, మండల్, పిన్ కోడ్, మొబైల్ నెంబరు, మీ రిజర్వేషన్ కేటగిరీ ఏంటి, ఆర్ఫన్ అయితే ఎస్ అని, లేదు అంటే నో అని, 10th క్లాస్ ఎక్కడ చదివినరు, ఏ మీడియంలో చదివినరు, కేటగిరీ ఏంటి, మీరు ఏ గ్రూప్ను ఆప్ట్ చేసుకోవాలనుకుంటున్నారు, మీ నేటివిటీ ఏ డిస్ట్రిక్ట్ వస్తుంది, స్పోర్ట్స్ కేటగిరీ ఉందా లేదా, ఒకవేళ మీ పేరెంట్స్ ఆర్మీస్లలో వర్క్ చేసిన వాళ్ళు ఉంటే ఎస్ అని, లేదు అంటే నో అని, డిసేబుల్డ్ పర్సన్ అయితే ఎస్, లేదు అంటే నో. నెక్స్ట్ చాలామంది చేసే ఒక పెద్ద మిస్టేక్ నేను చెప్తున్నాను చూడండి. ఎందుకు పెద్ద మిస్టేక్ అంటున్నానంటే, చాలామంది రిజల్ట్స్ వచ్చిన తర్వాత అదేంటక్క అని నీ కాలేజ్ పెట్టుకొని వెళ్ళలేదు, నాకు సీట్ అక్కడ ఎట్లా వచ్చింది అని అడుగుతారు. సో మీరు పెట్టుకునే ఆప్షన్స్ని బేస్ చేసుకొని, మీ కాలేజ్ ప్రిఫరెన్స్ని బేస్ చేసుకొని మీకు సీట్ రావడం జరుగుతుంది. ఓకేనా. ఫర్ సపోజ్ గర్ల్స్ కాలేజ్లో చదివే వాళ్ళకి హసన్పర్తిలో టాప్ కాలేజ్ హసన్పర్తి గర్ల్స్ కాలేజ్, మీరు అది వదిలిపెట్టుకొని వేరే డిస్ట్రిక్ట్లో దేనికైనా అప్లికేషన్ చేసి, అండ్ మీ నేటివిటీది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు ఆఫ్ కోర్స్, బట్ మీ ప్రిఫరెన్స్ ఆర్డర్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ ప్రిఫరెన్స్ ఆర్డర్ కూడా చాలామంది తెలియక తప్పు చేసి, అదేంటి నాకు అసలు ఈ కాలేజ్లో ఎందుకు వచ్చింది, నాకు మంచి మార్కులు ఉన్నా కూడా అని అనుకుంటారు అనమాట. సో ఆల్వేస్ ప్రిఫర్ ద గుడ్ కాలేజెస్. ఓకే, సో ఈ కాలేజెస్ని మీరు కంపల్సరీగా పెట్టుకోండి. ఆ తర్వాతనే మీరు మిగిలిన కాలేజెస్కి వెళ్ళండి. అండ్ ఇక్కడ అప్ అండ్ డౌన్ యారోస్ ఉన్నాయి కదా, సో ఈ అప్ ఇది క్లిక్ చేస్తే మీకు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్లో వచ్చినాయని మీరు సెలెక్ట్ చేసుకున్నాయి అనమాట. లిస్ట్ ఆఫ్ కాలేజెస్ మనకి లెఫ్ట్ సైడ్ ఉంటే, మనం సెలెక్ట్ చేసుకునే రైట్ సైడ్ ఉంటాయి అన్నమాట. సో ఆ విధంగా మీరు సెలెక్ట్ చేసుకొని ఐ డిక్లేర్ దగ్గర మళ్ళీ చెక్ బాక్స్ని క్లిక్ చేసి ప్రివ్యూ బటన్ పైన క్లిక్ చేసి అన్నీ ఎంటర్ చేసిండ్రా లేదా అనేది చెక్ చేసుకొని ఎంటర్ చేస్తే సబ్మిట్ అవుతుంది. మీరు ఏమేమి ఎంటర్ చేసిన అనేది మీరు ప్రివ్యూ బటన్ చూసుకోవచ్చు. మీరు కావాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు డౌన్లోడ్ అప్లికేషన్లో. సో ఇది జనరల్ ప్రాసెస్. ఈ వీక్లో డెఫినెట్గా మనకి నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, సో డోంట్ వెరీ. మీరు ఎలాగో ఫైనల్ ఎగ్జామ్స్ 21st నుండి ఉంటున్నాయి కాబట్టి మీ ఫైనల్ ఎగ్జామ్స్ కంటే ముందే నోటిఫికేషన్ వస్తుంది. మీరు అప్లికేషన్ కూడా చేసుకోవచ్చు, మనకి డేట్స్ ఎక్స్టెండ్ కూడా అవుతాయి. భయపడాల్సింది అయితే ఏమీ లేదు, డెఫినెట్గా నోటిఫికేషన్ అయితే వస్తుంది. అంతకుముందుకు పాండమిక్లో గ్రేడింగ్ వైజ్ తీసుకున్నారు కదా, ఇప్పుడు అట్లా తీసుకునే ఛాన్స్ ఏమైనా ఉందా అని అడుగుతున్నారు. అట్లా ఏమీ ఉండదు. అది కరోనా టైం కాబట్టి ఎంట్రన్స్లు రాయడానికి బయటికి పిల్లల్ని పంపించారు కాబట్టి పేరెంట్స్ పెట్టలేదు, గ్రేడ్స్ బేస్డ్ తీసుకున్నారు. ఇప్పుడు అట్లాంటిది అయితే ఏమీ లేదు, అట్లాంటి ఆశలు పెట్టుకోకండి. ఆల్ ద బెస్ట్. అండ్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా నేను మళ్ళీ డెఫినెట్లీ వీడియో చేస్తాను. ఇది అవేర్నెస్ కోసం మాత్రమే నేను ఈ వీడియో మెన్షన్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.